మాఘ పూర్ణిమ ప్రాముఖ్యతను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘ పూర్ణిమ అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజును పౌర్ణమి రోజు అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రజలు విష్ణువు మరియు చంద్రదేవునికి ప్రార్థనలు చేస్తారు. ఈ మాసంలో మాఘ పూర్ణిమ మాఘమాసంలో పూర్ణిమ తిథిని జరుపుకోబోతుంది. కాబట్టి దీనిని మాఘ పూర్ణిమ అని పిలుస్తారు. ఈరోజు హిందువులలో గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రజలు వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రోజున వారు వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు మరియు వారు సత్యనారాయణ భగవానుడికి ప్రార్థనలు చేస్తారు. ప్రజలు ప్రదర్శిస్తారు. సత్యనారాయణ పూజ అర్హత కలిగిన పూజారి ద్వారా లేదా స్వయంగా మరియు సాయి నారాయణ కథను పఠించండి. పంచామృతం మరియు పంజిరీని భోగ్ ప్రసాదంగా సిద్ధం చేయండి. పూజా ఆచారాలు మరియు హారతి పూర్తి చేసిన తరువాత కుటుంబ సభ్యులకు భోగ్ ప్రసాదం పంచి సాత్విక ఆహారంతో వారి ఉపవాసాన్ని విరమించండి. భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు మరియు గంగా నదిలో స్నానం చేయలేని వారు ఈ నదులలో స్నానం చేయడానికి సమీపంలోని యమున, నర్మదా, క్షిప్రా వంటి నదిని సందర్శిస్తారు. గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించిన వారు అన్ని రకాల బాధలను తొలగిస్తారని నమ్ముతారు. అది శరీరం మరియు ఆత్మను శుభ్రపరుస్తుంది. భక్తులు మాఘ పూర్ణిమ రోజున శివుడు మరియు పార్వతి, రాధ మరియు శ్రీకృష్ణుడు మరియు విష్ణువు మరియు లక్ష్మీ దేవతలకు అంకితం చేయబడిన వివిధ దేవాలయాలను సందర్శించి భగవంతుడు మరియు దేవతలకు పువ్వులు, స్వీట్లు సమర్పించారు. దాతృత్వం వారు పేద ప్రజలకు ఆహారం ఇస్తారు మరియు వారికి డబ్బును కూడా విరాళంగా ఇస్తారు. ఈరోజు బ్రాహ్మణులకు తినిపించడానికి మరియు వారికి బట్టలు మరియు దక్షిణ ఇవ్వడానికి పవిత్రమైనదిగా భావిస్తారు. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలం నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజా గదిని అలంకరించుకోవాలి. తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఈరోజు విష్ణువు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు పూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి, లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది. పండ్లు, నైవేద్యాలు భగవంతుడికి సమర్పించాలి. తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించడం మంచిది. మాఘ పూర్ణిమ వ్రతకథ. పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు కాంతిక నగరంలో నివసించేవాడు. భిక్షాటన జీవితాన్ని గడిపాడు. బ్రాహ్మణుడు అతనికి పిల్లలు లేరు. ఒకరోజు అతని భార్య నగరంలో భిక్ష అడగడానికి వెళ్ళింది. కానీ అందరూ భిక్ష ఇవ్వడానికి నిరాకరించారు. ఆమెను పిల్లలు లేని దానినని అవహేళన చేశారు. అప్పుడు ఎవరో ఆమెను కాళికాదేవిని 16 రోజులు పూజించమని చెప్పారు. దీంతో ఆ బ్రాహ్మణ దంపతులు ఆరాధనతో కాళికాదేవిని 16 రోజులు ఆరాధించడంతో కాళికాదేవి వారికి కనిపించింది. తల్లి కాళికాదేవి బ్రాహ్మణ భార్యకు గర్భం పొందడానికి వరం ఇచ్చింది. మీ బలం ప్రకారం ప్రతి పౌర్ణమికి మీరు ఒక దీపం వెలిగించాలని చెప్పింది. ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజు వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని పెట్టాలని చెప్పింది. ఆరాధన కోసం బ్రాహ్మణుడు చెట్టు నుండి మామిడి పండ్లను తెంపాడు. అతని భార్య పూజలు చేయడంతో ఆమె గర్భవతి అయ్యింది. ప్రతి పౌర్ణమి నాడు తల్లి కాళికాదేవి చెప్పినట్లు ఆమె దీపం వెలిగించడం కొనసాగించింది. కాళికాదేవి వల్ల దేవదాస్ అనే కుమారుడికి అతని ఇంటికి ఒక కుమారుడు జన్మించాడు. దేవదాస్ పెద్దయ్యాక తన మామయ్యతో కలిసి చదువుకోవడానికి కాశీకి వెళ్ళాడు. కాశీలో వారిద్దరికీ ఒక ప్రమాదం జరిగింది. దీని కారణంగా దేవదాస్ మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు. దేవదాసు తాను చిన్నవాడని ఇంకా బలవంతంగా వివాహం చేసుకున్నానని చెప్పాడు. కొంత సమయం తర్వాత కాళీ తన ప్రాణాలను తీయడానికి వచ్చెను. కానీ బ్రాహ్మణ దంపతులు పౌర్ణమిని వేగంగా ఉంచారు కాబట్టి కాళికాదేవిని ఏమీ చేయలేకపోయాను. అప్పటి నుండి పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం ద్వారా ఒకరికి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది మరియు అన్ని కోరికలు నెరవేరుతాయి.